హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి నేను వీడియో పెట్టగానే. అండ్ అంతకంటే ముందు వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. వీడియో అయితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి ఎవరికైతే. అండ్ ఈరోజు నోటిఫికేషన్‌కి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేసేటువంటి ఆర్ఆర్‌బీ నుంచి మీరు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే మనకు వచ్చేసిందనమాట ఆఫీషియల్‌గా. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూడండి. ఇక్కడ మనకి 2 పోస్టులకైతే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారండి. సబ్ ఇన్స్‌పెక్టర్ అండ్ కానిస్టేబుల్. సబ్ ఇన్స్‌పెక్టర్‌కి సంబంధించి ఆర్‌పీఎఫ్ 1/2024 అన్నమాట. సో సెంట్రలైజ్డ్ నంబరు. అండ్ దీనికి సంబంధించి మనకి ఆన్‌లైన్ అప్లికేషన్‌కి 2 పోస్టులకి 15థ్ ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయన్నమాట. ఎండింగ్ డేట్ వచ్చేసరికి 14థ్ మే అన్నమాట. సో ఈ లోపైతే మీరు అప్లై చేసుకోవాలన్నమాట. అండ్ దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కావాలి అంటే వీడియోని లైక్ చేసి కమెంట్ అయితే చేయండి. సో ఎక్కువ కమెంట్స్ వస్తే ఓకే నాకు ఈ వీడియోకి ఇలా అప్లికేషన్ ప్రాసెస్ అనేది పెండింగ్ ఉంది అని చెప్పి గుర్తొస్తుందన్నమాట. సో నేనైతే ఖచ్చితంగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేస్తాను. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వేకెన్సీస్ ఓవరాల్‌గా 4660 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ 2 పోస్టులకి సంబంధించి. సో ఈ పోస్టులకి సంబంధించి మనకి వన్స్ పోస్టింగ్ అయిపోయిన తర్వాత ఎంత సాలరీ వస్తుందంటే సబ్ ఇన్స్‌పెక్టర్‌కి సంబంధించి 35,400 రూపీస్ అయితే వస్తాయన్నమాట. దీంతో పాటు ఎక్స్‌ట్రా అలవెన్స్ కూడా వస్తాయి. సో దాదాపుగా మనకైతే ఒక 45,000 దాకా హ్యాండ్‌కి అయితే వస్తుందండి. అండ్ కానిస్టేబుల్‌కి సంబంధించి లైక్ 21,700 రూపీస్ అయితే బేసిక్ పే ఉంటుంది. ఎక్స్‌ట్రా అలవెన్స్ కలుపుకొని ఒక 32,000 దాకా వస్తుందన్నమాట. అండ్ మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కానిస్టేబుల్‌కి సంబంధించి 18-28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ సబ్ ఇన్స్‌పెక్టర్‌కి అయితే 20-28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చండి. సో మనకైతే సబ్ ఇన్స్‌పెక్టర్‌కి సంబంధించి 452 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కానిస్టేబుల్‌కి అయితే 4,208 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే సబ్ ఇన్స్‌పెక్టర్‌కి సంబంధించి ఏ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. బీఫార్మసీ అయినా, బీకామ్ చేసిన వాళ్ళైనా సో ఇంక ఏది చేసిన వాళ్ళైనా సరే అండి ఇంజినీరింగ్ అనే కాదు ఏది చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చనమాట. అండ్ కానిస్టేబుల్‌కి సంబంధించి ఎవరైతే 10థ్ పాస్ అయ్యి ఉంటారో వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ ఫీజ్ చూసుకుందామనమాట. సో ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, మైనారిటీస్ ఉంటారు కదా! ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ వీళ్ళు మాత్రం 250 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. వీళ్ళు కాకుండా ఓబీసీ అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళైతే 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుందండి. అండ్ అలాగే మనకి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఫాలోడ్ బై ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. అండ్ పీఎండీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. సో ఈ టెస్ట్ అనేది సో ఈ 2 పోస్టులకైతే ఉంటుంది. అండ్ దట్ టూ లైక్ బోత్ మెయిల్ అండ్ ఫీమేల్‌కి ఇద్దరికైతే ఉంటుందండి. సో ఇక్కడ రిజర్వేషన్స్ కూడా ఇచ్చారనమాట. సో మాక్సిమం ఇక్కడ పోస్టులు ఏంటి అంటే 15% ఆఫ్ పోస్ట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ వుమెన్ అని చెప్పేసి నోటిఫికేషన్‌లో అయితే క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు లైక్ మనకి 4,000+ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సో ఈ ఏప్రిల్‌లో పోస్టింగ్ అనేది పెడతారనమాట. ఆఫిషియల్ నోటిఫికేషన్ అనేది వీళ్ళ వెబ్‌సైట్‌లో. సో అందుకని ప్రతి ఒక్కరు అప్లికేషన్ ప్రాసెస్ కావాలి అంటే కమెంట్ చేయండి ప్రతి ఒక్కరు. సో నాకు అప్పుడు రిమైండ్ అవుతాను సో చేయాలి అని. అండ్ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్కిల్ జాబ్.